సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కవిత స్వపరిచయం. కవి కమలాదాస్. అనువాదం డాక్టర్ కల్లూరి శ్యామల. స్వపరిచయం. కవిత వినండి. నాకు రాజకీయాలు తెలియవు, కానీ అధికారంలో ఉన్న వాళ్ళ పేర్లు తెలుసు. వారాల నెలల పేర్లు అప్పచెప్పినట్టు అందరి పేర్లు చెప్పగలను. నెహ్రూతో మొదలుపెట్టి. నేను భారతీయురాల్ని. గోధుమ రంగు శరీరం నాది. మలబారులో పుట్టాను. 3 భాషల్లో మాట్లాడగలను. 2 రాయగలను. ఒకే ఒక దాంట్లో స్వప్నాలు చూస్తాను. వాళ్ళన్నారు, ఆంగ్లంలో రాయకు, అది నీ మాతృభాష కాదు. నా మానాన నన్నెందుకు వదిలేయరు ఈ విమర్శకులు, స్నేహితులు, దూరపు బంధువులు, ప్రతి ఒక్కరూ. నాకిష్టం వచ్చిన భాషలో నన్నెందుకు మాట్లాడనివ్వరు? నేను మాట్లాడే భాష నాదవుతుంది. దాని తప్పొప్పులు, వింత పోకడలు అన్నీ నావే, నా ఒక్కదానివే. సగం ఆంగ్లం, సగం భారతీయం. వింత అనిపించవచ్చును, కానీ నిజాయితీతో నిండి ఉంటుంది. నేనెంత మానవ స్వభావినో నా భాష అంతే. నే చెప్పేది వినపడుతోందా? అది నా సంతోషాల్ని, నా కోరికల్ని, నా ఆశల్ని అన్నిటినీ తలపిస్తుంది. కాకులు అరవటం, సింహాలు గర్జించటం, మనుష్యులు మాట్లాడటం ఎంత సహజమో నా ఈ భాష నాకంత స్వాభావికం. ఇది మానవ భాష, మెదడుకు చెందిన భాష. ఇక్కడుంటుంది, అక్కడుండదు అని లేదు. చూడదగిన, వినగలిగిన ప్రతి మెదడులో దాని స్పృహ ఉంటుంది. మోగవై, గుడ్డివై, తుఫానుల్లో చిక్కుకున్న వృక్షాల మౌన భాష కాదు. వర్ష ఋతు మేఘాల వర్షపు భాష కాదు. మండుతున్న చితుల అగ్ని కణాల భాష కానే కాదు. నేనొక శిశువుని. వాళ్ళు చెప్పారు నాకు నేనది కానని. అవును, పొడవుగా ఎదిగాను. నా కర చరణాలు నిండుగా పెరిగాయి. అక్కడక్కడ వెంట్రుకలు కూడా లేచాయి. ప్రేమార్తినై ఏం కావాలో కోరుకోవాలో తెలియని 16 ఏళ్ల వయసులో ఉన్న నన్ను అతను గదిలోకి లాగి తలుపు వేసేశాడు. అతను నన్ను కొట్టలేదు, కానీ నా దుఃఖిత స్త్రీ శరీరం కొట్టినంత బాధను అనుభవించింది. నా పొంగిన రొమ్ముల పెరిగిన గర్భపు భారము నన్ను అణచివేసింది. నేను హృదయ విదారకంగా కృంగిపోయాను. అప్పుడు షర్టు వేసుకుని నా సహోదరుని ప్యాంటు వేసుకున్నాను. నా జుట్టు పొట్టిగా కత్తిరించుకున్నాను. నా స్త్రీయత్వాన్ని నిర్లక్ష్యం చేశాను. వాళ్ళన్నారు, చీరలు కట్టుకో, అమ్మాయిలా భార్యలా ఉండు, ఎంబ్రాయిడరీ చెయ్యి, వంటలు చెయ్యి, పనివాళ్లతో తగాదాలు పడు, ఇమిడిపో, వీటన్నిటికీ చెందిన దానిలా ఉండు, గోడల మీద కూర్చోకు, పరదాల సందుల్లో నుంచి మా ఇంటిలోకి తొంగి చూడకు, అమీగా లేదా కమలగా ఉండు, ఇంకా కావాలంటే మాధవి కుట్టిగా ఉండు. నీకై నువ్వు ఒక పేరు, ఒక పాత్ర సృష్టించుకోవలసిన సమయమాసన్నమైంది. ఈ బూటకపు నాటకాల ఆటలు ఆడవద్దు. స్కిజోఫ్రేనియాలోనో నింపోలానో నటిస్తూ ఉండిపోకు. నీ ప్రేమ నిన్ను వంచినప్పుడు గట్టిగా ఏడవకు. అసందర్భంగా ఒక వ్యక్తిని కలిశాను, అతనిని ప్రేమించాను. ఏదో ఒక పేరుతో అతనిని పిలవలేదు. ఎందుకంటే ప్రేమని కోరే ప్రతి స్త్రీలో నేనెల్లాగో, స్త్రీని కాంక్షించే ప్రతి పురుషునిలో అతనే. అతనిలో ఆర్తి ఆకలి కొన్న నదిలా, నా నిరీక్షణ అవిశ్రాంతమైన సముద్రంలా. నువ్వెవరు? నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను. సమాధానం
నేను ఎక్కడైనా మరి ఈ ప్రపంచంలో అతను బిగుతుగా వరల్లో ఒదిగిన ఖడ్గంలా నేను తీసుకుంటూ ఉంటాను. అర్ధరాత్రి 12 గంటలకి ఒంటరి గ్లాసులో షరాబు తెలియని నగరాల హోటళ్లలో నేను నవ్వుతాను. నేను కోరికతో ప్రేమిస్తాను. మళ్ళీ సిగ్గుతో, అవమానంతో కృంగిపోతాను. నా గొంతుకులో గరగరతో మరణశయ్య మీద నేను నేను పాపిని, నేను ఋషిని, ప్రేమింపబడిన దానిని నేనే, తిరస్కరింపబడిన దానిని నేనే. నీకు చెందని సంతోషాలు నాకు లేవు. నువ్వు అనుభవింపని బాధలు నాకు లేవు. నన్ను నేను అనుకుంటాను. నేను నేనే. కమలా దాస్, భారతీయ ఆంగ్ల కవి. మై స్టోరీ అనే ఆత్మకథ ఇంకా కవిత్వము, విభిన్నమైన కథలు రచించారు. మాతృభాష మలయాళంలోనూ ఆంగ్లంలోనూ అనేక రచనలు చేశారు. ఆమె కవిత్వం ఎంత పదునుగా ఉందో విన్నారు కదా. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే కమలాదాస్ రచనలను తప్పకుండా చదవండి. ఇలాంటి విభిన్నమైన కవిత్వము, కథలు వినాలనుకుంటే నా ఛానల్లో కొన్ని ప్రక్రియలను గమనించండి. 2-3 కథలను కూడా వినండి. మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విభిన్నమైన కథలు చాలా ఈ ఛానల్లో పొందుపరిచి ఉన్నాయి. తప్పకుండా వింటూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.